ఓం శ్రీమాత్రే నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హస్తినాపురంలో అన్నం వండిన తర్వాత వచ్చే గంజి నీరు కాలవల రాజ్యం మొత్తం పారడం శ్రీకృష్ణుడు చూసి అర్జునుడితో ఇదంతా ఏంటి అర్జున అని అడుగుతాడు. ప్రతిరోజు రాజ్యంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాని వలన వచ్చింది ఈ గెంజినీరు అని గర్వంగా చెప్తాడు అర్జునుడు. ధర్మరాజు పాలనలో కరువుకు స్నానం ఉండకూడదు. అందుకే మేము ప్రతిరోజు 3 పూటలా ఉచితంగా అన్నదానం చేస్తున్నాము అంటాడు. దానికి శ్రీకృష్ణుడు నవ్వుతూ నా వెంట రా అర్జున అని బలిచక్రవర్తి పాలిస్తున్న లోకానికి తీసుకువెళ్తాడు అర్జునుడిని. అక్కడ ప్రతి మనిషి ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటాడు. అప్పుడు కృష్ణుడు ఒకరిని పిలిచి, అయ్యా, ఇక్కడ ఉచితంగా భోజనాలు ఎక్కడ పెడతారు అని శ్రీకృష్ణుడు అడుగుతాడు. స్వామి, ఇక్కడ అలాంటి కార్యక్రమాలు జరగవు. కష్టపడి పనిచేసి ఆ కష్టానికి తగిన ప్రతిఫలమే మేము తీసుకుంటాము. మాకు ఉచితంగా ఇచ్చినా కూడా మేము తీసుకోము. అందుకే మేము ఎవ్వరికి బానిసలం కాదు. మమ్మల్ని ఎవరు ఆజ్ఞాపించలేరు అని అన్నాడు. అప్పుడు కృష్ణుడు, అర్జున, ఉచితంగా ఏదైనా ఎవరైనా ఇచ్చినా మనం అంగీకరించకూడదు. అలా తీసుకున్నామంటే వాళ్ళ ముందు మనం తలదించుకున్నట్లే. ఒక రాజ్యం బాగుపడాలి అంటే ఇలా ఉచితంగా ఇవ్వకూడదు అని అంటాడు శ్రీకృష్ణుడు. ఇది నిజమే కదా. ఎవరైనా ఏదైనా ఉచితంగా ఇస్తే దానిని మనం తీసుకోకూడదు కదా. అలా తీసుకుంటే వాళ్ళకి రుణపడిపోతాం. జై శ్రీకృష్ణ.